ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 25వ వచనం. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఎందుకంటే వాళ్ళకు దేవుడెవరో తెలిసినా వాళ్ళు ఆయనను దేవునిగా స్తుతింపలేదు, ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దానికి మారుగా వాళ్ళలో పనికి మాలిన ఆలోచనలు కలిగాయి. తెలివిలేని వాళ్ళ మనసులు అంధకారమైపోయాయి. వాళ్ళు తాము తెలివిగల వాళ్ళమని చెప్పుకున్నారు, కానీ మూర్ఖుల వలె ప్రవర్తించారు. ఎలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు, ప్రాక్యపానుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు. అందువల్ల దేవుడు వాళ్ళను వాళ్ళ హృదయాలలోని మలినమైన లైంగిక కోరికలు తీర్చుకోవడానికి వదిలివేశాడు. తద్వారా వాళ్ళు పరస్పరం తమ దేహాలను మలినం చేసుకున్నారు. దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి ఆయన సేవ చేయడానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేశారు. సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమెన్. పురుషులు కూడా ఈ విధంగా చేయడం వల్ల దేవుడు వాళ్ళను సిగ్గుమాలిన తమ కోరికలకు వదిలివేశాడు. వాళ్ళ స్త్రీలు కూడా సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. అదేవిధంగా పురుషులు కూడా స్త్రీలతో సహజ సంపర్కాలు వదిలివేసి పురుషులతో సంపర్కం పొందాలని కోరికతో చెలరేగిపోయారు. పురుషులు పురుషులతో అసహజమైన సహవాసాలను చేసి తమ అసహజతకు తగిన శిక్షను స్వయంగా అనుభవిస్తున్నారు. పైగా వాళ్ళు దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని లెక్క చేయలేదు కనుక దేవుడు వాళ్ళ నీచ బుద్ధికి వదిలివేశాడు. తద్వారా వాళ్ళు చేయరాని పనులు చేశారు. అన్యాయం, దుష్టత్వం, దురాశ, దుర్నీతి, ద్వేషం, హత్య, పోరాటం, మోసం, అసూయ అనే గుణాలు వాళ్ళలో సంపూర్ణంగా నిండిపోయాయి. వాళ్ళు వృధాగా మాట్లాడుతూ, ఇతరులను నిందిస్తూ, దేవుణ్ణి ద్వేషిస్తూ, ఇతరులపై దౌర్జన్యం చూపుతూ, గర్విస్తూ, బడాయిలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవారు. దుర్మార్గ పనులు చేయడానికి రకరకాల మార్గాలు కనిపెడుతూ ఉంటారు. అంతేకాక తమ తల్లిదండ్రుల పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళల్లో తెలివి లేదు, విశ్వాసము లేదు, హృదయం లేదు, కనికరము లేదు. దేవుని నీతి నియమాలకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళకు మరణశిక్ష తప్పదని వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండడమే కాకుండా ఆ పనులు చేసే వాళ్ళను మెచ్చుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.